ఇప్పుడు వస్తున్న చిన్న చిన్న సినిమాలు ఎంత పెద్ద ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాయి, ఎంతమందిని ఆకట్టుకుంటున్నాయి అనేది నిజంగా చెప్పలేకపోతున్నాము. అలాంటిదే 'సమ్మర్ హాలిడేస్' అనే సినిమా వస్తోందనమాట ఇప్పుడు మన ముందుకి. ఈ సినిమాని శ్రీకర్ గారు తీసుకురాబోతున్నారు. మరి ఎందుకు సార్ డెబ్యూట్‌గా వస్తున్నారు. మరి చిన్న పిల్లల సినిమా అంటున్నారు. మరి ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? ఒకే మాట చెప్తానండి, చిన్నపిల్లలతో చేస్తున్న ఇది చాలా పెద్ద సినిమా. మీకు సినిమా చూసిన తర్వాత మీకు ఎక్కడ కూడా చిన్నపిల్లల సినిమా చిన్నపిల్లలతో చేసినా సరే మీకు ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమా చూసిన ఫీల్ ఉంటుంది. మీకు ఆ చిన్నతనంలో చేసే సరదా ఫన్ వీటితో పాటు మంచి ఎమోషన్ ఉంటుంది. డెఫినెట్గా మీరు ఏదైతే ఫస్ట్ హాఫ్లో లేకపోతే మీరు ఎంత నవ్వుకుంటారో అంతే ఏడుస్తారు కూడా డెఫినెట్గా. ఆ ఇద్దరు పిల్లల యాక్టింగ్ గురించి అయితే నేను చెప్పక్కలే, ఇంక చింపేశారు వాళ్ళిద్దరు. ఇంక మిమ్మల్ని వాళ్ళే సినిమాలో టోన్లోకి తీసుకెళ్తాను ఇంక డెఫినెట్గా. సూపర్. అంటే శ్రీకర్ గారి సమ్మర్ హాలిడేస్లో ఎలాంటి యాక్టివిటీస్ చేశారో అవన్నీ కూడా ఇందులో మేము చూడొచ్చా? అవి కొంచెమే ఉంటాయి, బట్ నేను సమ్మర్ హాలిడేస్లో నాకు కోచింగ్ క్లాస్లో ఉండేవి. సో నేను వాటితో పాటు డెఫినెట్గా మీ అందరి సమ్మర్ హాలిడేస్ ఇవన్నీ డెఫినెట్గా అందులో ఉంటాయి. ఇంకా నా ఎక్స్పీరియన్సెస్ కూడా ఉంటాయి ఆబ్వియస్గా, డైరెక్టర్ కాబట్టి ఇంకా ఆబ్వియస్గా నా ఎక్స్పీరియన్స్ అని పెడతాను కదా. సో ఎక్కడ తీశారు సార్ ఇదంతా లొకేషన్స్ కానీ? అమలాపురం సైడ్ చేసాం. అమలాపురం సైడ్లో మొత్తం మూవీ అంతా కూడా అమలాపురం సైడ్ చేసాం. అంటే చాలా వరకు సమ్మర్ హాలిడేస్ టైంలోనే మేము పిక్ చేయాలి అనుకున్నాం, కానీ కొంతవరకు డీలే అయింది అని చెప్పారు. బట్ మరి సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత వస్తుందేమో అని అనిపిస్తుంది సినిమా. మరి ఎలా అప్పటికి ఆ టైంకి పిల్లలు స్కూల్కి వెళ్ళడం కానీ మరి వాళ్ళకి వచ్చి చూడటానికి ఒక బెస్ట్ ఎలిమెంట్ ఏంటి? మీరు ఏదైతే సమ్మర్ హాలిడేస్ని దాటి వెళ్ళిపోతున్నారో మీరు మళ్ళీ మీ సమ్మర్ హాలిడేస్ని గుర్తు చేస్తాం అంతే. అండ్ అట్ ద సేమ్ టైం డిలే అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఎండలకు అసలు చేయలేకపోతున్నాం. ఎందుకంటే పిల్లలు కదా, పిల్లల్ని పెట్టుకుని ఈ చిన్న ఏజ్లో వాళ్ళంతా ఇప్పటికే కొంచెం ఇబ్బంది పడుతున్నారు. చెప్పట్లేదు అంతే. ఇప్పుడు స్టేజ్ మీద రోహన్ ట్యాన్ అయ్యాడు అని అడిగితే, బట్ సో అవన్నీ వద్దని చెప్పి నేను ఇంకా కొంచెం ఆపాను అంతే. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీకు సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు ఏ టైంలో రిలీజ్ అయినా ఇట్ విల్ బి అ బిగ్ బ్లాక్ బస్టర్. అంటే రోహన్కి కూడా ఒక సమ్మర్ హాలిడేస్ ఫీలింగ్ని లైక్ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కానీ ఈ సినిమా ద్వారా తన సమ్మర్ హాలిడేస్ని ఇలా ఫిల్ చేసుకున్నాడు. టాన్ అయిపోయినా సరే మ్యాక్సిమం బయట ఉన్నా సరే హాలిడేస్ని ఫిల్ చేసుకుంటూ ఉంటారు. మ్యాక్సిమం ఏంటంటే షూటింగ్లోనే ఉంటాడు సమ్మర్ హాలిడేస్లో కూడా వాడు. సో ఈ సమ్మర్ హాలిడేస్ది వాడికన్నా ఎక్కువ అరుణ్ ఫీల్ అవుతాడు, ఎందుకంటే అరుణ్ అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాడు కాబట్టి. సో హీ ఫీల్ మోర్. బట్ వీళ్ళు సమ్మర్ హాలిడేస్ అంటే నాకైతే చిన్న సమ్మర్ క్యాంప్ పెట్టినటువంటి పిల్లలందరితో రోజు వర్క్షాప్కి వచ్చి మార్నింగ్ క్రికెట్ ఆడతారు, ఆ స్విమ్మింగ్కి వెళ్తారు చెరువుగట్టు సీన్ల కోసం. తర్వాత ఇంకేం చేస్తారా ఇంకా వీళ్ళు అలాగా ఏదోటి సమ్మర్ క్యాంపే పెట్టినట్టు అనిపిస్తుంది నాకైతే. ఓకే, పిల్లలతో పాటు సహా మీరు కూడా వాళ్ళతో పాటు ఎంజాయ్ చేశారు. మీ 90స్ని కూడా మీరు మేబీ గుర్తు చేసుకున్న వాళ్ళు అయిపోయారు. మరి నేను 90s కాదండి, నాది ఇంకా లేదు నాది ఇంకా 20s ఏం కాదు. సో మీకు ఆ నాస్టాలజిక్ ఫీలింగ్ అయితే డెఫినెట్గా వస్తుంది. దట్స్ ఇట్. అంటే ఇప్పుడు కమర్షియల్ ఫిలిమ్స్ కానీ లేదా లవ్ స్టోరీస్ కానీ లేదా డ్రామాటిక్, సో ఈ సినిమాని ఆడియన్స్ చూడడానికి గల మెయిన్ పాయింట్ ఏంటి, హుక్ పాయింట్? డెఫినెట్గా స్టోరీ అనండి. ఒక్కసారి మీరు వచ్చి సినిమా చూసారంటే అసలు ఇద్దరు పిల్లలతో ఇంత గేమ్ ఎలా ఆడారు అనుకుంటారు. సో మీకు ఏదో నాస్టాలజిక్ తెప్పిస్తున్నా అంటే సినిమా అంతా నాస్టాలజిక్గా ఉంటుంది, అది ఒక లేయర్. బట్ మోర్ దెన్ దట్ ద స్టోరీ హ్యాస్ ద మోర్ డెప్త్ అనమాట. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ వన్స్ ద మూవీ అది వాళ్ళిద్దరూ కలిసిన కానించి ఇట్ విల్ బి లైక్ ఒక వీళ్ళిద్దరూ విడిపోయేటప్పుడు మళ్ళీ ఆ సాడ్నెస్ ఇవన్నీ మీకు డెఫినెట్గా ఫీల్ అవుతారు. మెయిన్ పిల్లర్ ఎవరు సార్ ఫిల్మ్కి? ధీరజ్ గారు, డెఫినెట్లీ ధీరజ్ గారు. ఆయన్ని ఒప్పించడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. బికాస్ ఫస్ట్ ఫిలిం కాబట్టి మనల్ని ఒక ప్రొడ్యూసర్ నమ్మాలి అంటే మన బ్యాక్గ్రౌండ్ ఏదైనా చూపించడం కానీ లేదా చెప్పడం కానీ, మీ కంటెంట్ ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో అప్పుడే వాళ్ళని ఒప్పించేస్తున్నారు. అంత స్ట్రాంగ్గా చెప్తాడు వినేలాగా అని. సో ఎలా ఒప్పించారు? లేదు, నేను స్టోరీ చెప్తున్నప్పుడు నేను బాగా చెప్తాను, నాకు తెలుసుకుని నరేషన్ బాగా ఇస్తాను. కానీ బట్ ధీరజ్ గారికి చెప్పిన తర్వాత, ధీరజ్ గారితో మాట్లాడిన తర్వాత నేను ఏ పేజీలో అయితే ఉన్నానో సార్ కూడా అదే పేజీలో ఉన్నారని అర్థమైంది. సో మా ఇద్దరి మధ్య కొంచెం సింక్ అలా కుదిరింది. సో వెంటనే మేము అనుకుని చాలా సమ్మర్లో ఎలాగైనా రిలీజ్ చేయాలని స్టార్ట్ చేద్దాం. బట్ ఈ ప్రతి సంవత్సరం కానీ ఈ సంవత్సరం ఎండలు కూడా ఎక్కువ ఉండడం వల్ల మాకు కుదరలేదు అంతే. ఫస్ట్ ఆయనకే వినిపించారా ఇంకెవరినైనా పిక్ చేసుకున్నారా? చెప్పాను, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ధీరజ్ గారు. ఆడియన్స్కి ఏం చెప్పబోతున్నారు సమ్మర్ హాలిడేస్ నుంచి? ఈ సమ్మర్ హాలిడేస్ సినిమాని ఎంత రీచ్కి తీసుకెళ్ళి అంతమంది చూపిస్తారో అంతమంది చూపించండి. మీ ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది చూపించి ఆ 10 మంది ఇంకో 10 మందిని తీసుకెళ్ళమని చెప్పండి అంతే. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్.